ఏఐ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోటి ముందు నుంచి వినపడే మాట, ఎవరి నోట విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు ఏదైనా జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రూపొందించారో, ఎవరైతే ఏ కంపెనీలు అయితే దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారో, ఈరోజు ఆ కంపెనీలే ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేశాంరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారనే పరిస్థితి కూడా ఏర్పడింది. దాదాపు మైక్రోసాఫ్ట్, అతిపెద్ద కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కూడా అనవసరంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాము, ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అన్నట్టు వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు $13 బిలియన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే తాము ఏదైతే అనుకున్నారో, ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దానికి వచ్చే డబ్బు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటే అది మాత్రం జరగటం లేదట. దీనికోసం చాలామంది ఎంప్లాయీస్ని ఉద్యోగాల్లోంచి తీసేయటం జరిగింది. దాదాపు 150 కంపెనీలు 1,50,000 మందిని తమ కంపెనీల్లోంచి ఉద్వాసన పలికారు, కేవలం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. మనిషి లేకపోయినా పర్వాలేదు, టెక్నికల్ పర్సన్స్ లేకపోయినా పర్వాలేదు, టెకీస్ లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంతోనే అన్ని పనులు చేసుకుంటామని చెప్పి ఆ కంపెనీలు ఒకప్పుడు విర్రవీగాయి. కానీ ఈరోజు మళ్ళీ ఆలోచనలో పడ్డాయి. టెక్కీల కంటే వీటిని భరించడమే చాలా కష్టం అన్నట్టు ఆ కంపెనీలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఊబర్ డ్రైవింగ్ ట్యాక్సీలు నడుపుతారో ఆ కంపెనీ కూడా దీని మీద ఎంతో ఖర్చు పెట్టింది. దేనికైతే ఖర్చు పెట్టారో అది మాత్రం తాము అనుకున్నది సాధించలేకపోయామని ఆ ఊబర్ కంపెనీ కూడా CEO రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలు, అన్ని కంపెనీలు దాదాపు 150 కంపెనీలన్నీ కూడా $790 బిలియన్ ఇప్పటిదాకా దాన్ని ఖర్చు పెట్టాయని తెలుస్తోంది. 790 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దాదాపు 69% ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టాయని తెలుస్తోంది. అయినా కూడా అనుకున్నది సాధించలేకపోతున్నారు. వాళ్ళు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధించవచ్చు అనుకున్నారో అది మాత్రం కావట్లేదు. ఎంప్లాయీస్ అనవసరంగా తీసేశాము, ఎంప్లాయీస్ కోసం మళ్ళీ వెంపర్లాడుతున్నారు అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 1,50,000 మంది, దాదాపు 150 కంపెనీ 1,50,000 మందిని తీసేయటం ఒక అనుకోని సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన జరగటం వల్ల వాళ్ళంతా రోడ్డు మీద పడటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్లే దిక్కయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీగా ఆలోచిస్తోంది. తాము పెట్టిన డబ్బు తిరిగి రాకపోగా ఇంకా దీని మీద ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అవుతోంది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతోంది. కాబట్టి దీన్ని తగ్గించే ఆలోచనలో పడ్డారని కూడా మనకు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగాలు ఉన్నా దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని మాత్రం కంపెనీ డెఫినెట్గా పునరాలోచిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ టెక్కీస్కి మంచి రోజులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా సాఫ్ట్వేర్ కంపెనీసు, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళందరినీ మళ్ళీ వీళ్ళకి ఇచ్చే జీతాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది కాబట్టి బెటర్ టెక్కీస్ని వెనక్కి తీసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనప్పటికీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా అని పక్కన పెడితే చాలా ఉన్నాయని పక్కన పెట్టినా దానివల్ల నష్టం జరుగుతోంది. కాబట్టి రెండు సమానంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో కంపెనీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది శుభపరిణామం అని చెప్పచ్చు.